బాగుంది. సెకండ్ హాఫ్ ప్రభాస్ వచ్చినప్పటి నుంచి చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం అతెక్కువ. సెకండ్ హాఫ్ చాలా బాగా చేశాడు. క్లైమాక్స్ చాలా బాగా చేశాడు. ఫస్ట్ హాఫ్ కొంచెం భరిస్తే సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. బీజం చాలా బాగుంది. బీజం నిజంగా చాలా బాగా అదిరిపోయింది అసలు. బీజం అండ్ సాంగ్స్. మంచు విష్ణు క్యారెక్టర్ క్లైమాక్స్ చాలా బాగుంది. ప్రభాస్ వచ్చినప్పటి నుంచి మూవీ అంటే చాలా బాగుంది. లేదు, బట్ క్లైమాక్స్ ఏమో చాలా బాగుంది. ప్రభాస్ వచ్చినప్పటి నుంచి చాలా బాగుంది. క్లైమాక్స్ ఒకటే హైలైట్ అంతే. ప్రభాస్ వచ్చినప్పటి నుంచి హైలైట్, ముందంతా వేస్ట్. ప్రభాస్, మోహన్ బాబు వీళ్ళందరూ చాలా బాగా చేశారు. సినిమా మాత్రం మామూలుగా లేదు. ఎమోషనల్ గా, భక్తిగా, అన్ని విధాలుగా ప్రభాస్ ఎంట్రీ తోటి సినిమా సెకండ్ హాఫ్ మొత్తం నెట్టుకొస్తుంది. సినిమాకి ఒక ప్లస్ పాయింట్ ప్రభాస్ అయితే, సెకండ్ హాఫ్ లో కనిపించే భక్తి, ఎమోషనల్ సీను, ఆ కన్నప్ప త్యాగం, ఎవ్రీథింగ్ సినిమా మాత్రం బాగా నెట్టుకొస్తుంది అన్న. సినిమా మామూలుగా లేదు, అందరికి న్యాయం చేస్తుంది. చాలా బాగుందన్న. లాస్ట్ 40 minutes అయితే సినిమా నిలబెట్టేసింది. ఫస్ట్ హాఫ్ నుంచి స్లో ఉన్నా సరే సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. పక్కగా ప్రతి ఒక్కళ్ళు శ్రీకాళహస్తి గురించి తెలుసుకోవాలి. పక్కగా ఈ సినిమాకి రావాల్సిందిగా. సినిమా చాలా బాగుంది. సినిమా విష్ణు చాలా బాగా చేశారండి. ప్రభాస్ సూపర్. చాలా బాగుందన్న. సినిమా హీరోయిన్ అన్నారు. ఫస్ట్ బాగా, సెకండ్ బాగుంది. టికెట్లు ఉంటే అమ్మేసుకోండి అన్న. ర్యాంప్ అయిపోయింది. మొత్తం ర్యాంప్ ఎక్సలెంట్ బాగుంది. హైలైట్ ఉంది సినిమా. ఎక్కడ సినిమా బాగానే ఉందన్న. కొంచెం లెంత్ ఎక్కువ ఉంది. మోహన్ బాబు గారి క్యారెక్టర్ చాలా బాగుంది. అయ్యా చాలా చాలా బాగుంది. ఎక్సలెంట్ గా ఉంది సినిమా. సూపర్. చాలా డివోషనల్ సినిమా, చాలా బాగుంది. ప్రభాస్ యాక్షన్ బాగుంది. అందరి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. చాలా బాగా చేశారు అండ్ అందరూ బాగా చేస్తారు. హైలైట్ పాయింట్స్ ఏమన్నా? అన్ని బాగున్నాయండి. యాక్చువల్లీ హైలైట్ పాయింట్స్ కదా, అన్ని బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ గా ఉంది. బోరింగ్ ఏం లేదు, కొంచెం స్లో, లిటిల్ బిట్ స్లో, బట్ సినిమా చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకే, ఓవరాల్ మిగతా క్యారెక్టర్స్ అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వీళ్ళందరూ అందరూ బాగున్నాయి. అన్ని బాగున్నాయి. సినిమా బాగుంది. సాంగ్స్ ఎలా అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నాయి. చివరిలో మంచు విష్ణు గారి అన్న సినిమా అంతా నెక్స్ట్ లెవెల్ అన్న. స్టార్టింగ్ అంతా 2 hours ఫుల్ రొమాన్స్ తో కిక్కెక్కించేశాడు. లాస్ట్ 1 hour అయితే భక్తి పారవశ్యంతో మునిగిపోతున్నారు. ఒక్కొక్కరు అక్కడ కన్నీళ్ళు ఎట్లా పెట్టుకుంటున్నారు తెలుసా? హరహర మహాదేవ్ శంభో శంకర అంటూ ఒక్కొక్కరు మైండ్ బ్లోయింగ్ గా. అసలు హరహర మహాదేవ్ సినిమా అయితే సూపర్. అసలు ఎప్పుడైతే ప్రభాస్ అన్న వచ్చాడో, ప్రభాస్ అన్న వచ్చినప్పటి నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్. అసలు మామూలుగా సినిమా లాస్ట్ 1 hour అయితే ప్రభాస్ ఎప్పుడైతే ఎంట్రీ అయ్యాడో అక్కడి నుంచి పరమశివుడు శ్రీరాముడికి వచ్చాడా అంటుంటుంది. అసలు సినిమా ఒక్కసారి కాదు 100 సార్లు చూడొచ్చు. అంత సినిమా బాగుంది. అసలు అతని కెమెరా వల్ల సెకండ్ హాఫ్ గుర్తు అలిగిపోయింది. చాలా బాగుంది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ చూడాలంటే తిన్నడు ఉంది కన్నప్ప సినిమాల పేరు, తినిపోండి. ఫస్ట్ హాఫ్ చూడాలంటే తినిపోండి. సెకండ్ హాఫ్ అయితే గూస్ బంప్స్. నేను యాజ్ ముస్లిం గా చెప్తున్నా, గుత్తాలు ఉంది సినిమా. యాజ్ ముస్లిం గుత్తాలిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే 202 రూపాయలు అయింది జిఎస్టీ టికెట్ పడుతు. చాలా మంచి సినిమా. చాలా అంటే చాలా బాగుంది. మోహన్ లాల్ చిన్న రోలే ఉంది. ప్రభాస్ గారి రోల్ అయితే చాలా ఇంపాక్ట్ పడింది సినిమా. బీజం నెక్స్ట్ లెవెల్. మోహన్ లాల్ గారి చాలా తక్కువ ఉంది. 3-4 minutes ఉంటుంది. అదే ప్రభాస్ గారి నెక్స్ట్ లెవెల్ ఉంది.